హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నవత టీవీ. ఈరోజు మనం చేవెళ్ళ మండలం తాళారం గ్రామంకి దగ్గరగా ఉన్నటువంటి ఒక పంట సాగు తోటలో ఉన్నాము. ఈ పంట సాగు ప్రత్యేకత ఏంటంటే చూస్తున్నారు కదా ఫస్ట్ పపాయాని. సో ఈ పంట సాగు పద్ధతి ఏంటంటే సేంద్రియ పద్ధతుల్లో ఆధునిక పద్ధతులు అనమాట ఈ పంట సాగును పండిస్తున్నారట. మరి ఆ సేంద్రియ పద్ధతులకి తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటి, ఎట్లా తయారు చేస్తున్నారు, ఎలాంటివి వాడుతున్నారు పదార్థాలని చెప్పేసి ఇక్కడే రైతన్నని అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. యాక్చువల్లీ ఈ తోట యజమాని అయినటువంటి నరసింహం గారు మనకి అందుబాటులో లేరు. అయితే ఈ పంట సాగుని చూసుకుంటున్న హనుమంత్ గారు మనతో ఉన్నారు. సేంద్రియ పద్ధతిలో ఎలా చూసుకుంటున్నారు, ఎంతమంది కూలీలతో చూసుకుంటున్నారు, ఎలాంటివి ఈ పండ్ల తోటలు అనేవి కూడా ఏర్పాటు చేశారనేది మనం ఆయన్ని అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే మేడం. సార్ చెప్పండి, అసలు ఇక్కడ ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి మొత్తము? మేడం జామ తోట ఉంది, బొప్పాయి తోట ఉంది, మామిడి తోట ఉంది, ఆకుకూరలు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, చెరుకు తోట ఉంది, అంతా ఉంది మేడం. కాకపోతే మేము పండించేది ఏమిటి గురించి అంటే ఆర్గానిక్ అగ్రికల్చర్ మందులు అంటే మేమే తయారు చేసుకుంటున్నాం, మా సొంతంగా తయారు చేసుకుంటున్నాం. 1 కిలో నెయ్యి, 10 కిలోల ఆవు పేడ, 10 లీటర్ల మూత్రము, అవి 3 ఒక్కతేసి ఒక 3 రోజులు మురుగబెట్టాలి. అవి పెట్టేసినాక 5 లీటర్ల పెరుగు, 5 లీటర్ల పాలు, 5 లీటర్ల తాటికల్లు, 5 లీటర్ల చెరుకు పాలు, 5 లీటర్ల బెల్లం పాలు, మళ్ళీ ఇవి వేసి మళ్ళీ ఒక డజన్నర అరటి పండ్లు తెచ్చి, అదే కొబ్బరి పాలు అంటే టెంకాయ నీళ్ళు అవే, వీటిని 18 రోజులు మక్క పెట్టాలి. ఎట్లా మక్క పెట్టాలంటే ఒక డ్రమ్ములు వేయాలి. డ్రమ్ములు వేసి రోజుకు 3 సార్లు పొద్దున, మధ్యాహ్నము, సాయంత్రము 3 సార్లు కలపాలి. కలిపి 18 రోజుల తర్వాత ఒక పెద్ద జాలి తీసుకొని ఉడబట్టుకోవాలి. ఉడబట్టుకొని ఆ తర్వాత ఉడబట్టుకున్న తర్వాత 1 డ్రమ్ము నీళ్లకు 2 లీటర్ల తయారు చేసిన మందు తీసుకొని పోసి పంపు తీసుకొని కొట్టవచ్చు మేడం. దాన్ని కొట్టితే విటమిన్స్ మంచిగా ఉంటుంది, మన ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది, ఏ రోగం రాదని మా యొక్క మనవి. అంటే ఇప్పుడు ఈ పపాయ తోట ఏదైతే ఉందో సాగు ఇప్పుడు వచ్చిందా? ఇది మేడం వచ్చింది, మేడం వచ్చింది. పప్పాయి మొత్తం అమ్మేస్తున్నాం సార్, మార్కెట్కి అమ్మేస్తున్నాం. ఇక జనాలు మార్కెట్ వాళ్ళు ఎక్కడ తీసుకుపోతారో అది మాకు తెలియదు. మా మార్కెట్ మా షాప్కి మా తోటకాడికి వచ్చి తోటలోనే పెద్ద కాట పెట్టి మార్కెట్ వాళ్ళకి వేస్తాం. ఇక ఎక్కడ తీసుకుపోయి అమ్ముతారో అది మా ఉద్దేశం అయితే మాకు తెలియదు సార్. ఇంకా ఏమేమి తోటలు ఉన్నాయని చెప్పారు మీరు? జామ, మామిడి తోట, ఆకుకూరలు, కూరగాయలు మొత్తం ఉన్నాయి. పువ్వులు ఉంటే కూడా పువ్వులు ఉన్నాయి మేడం. ఇంకా చెప్పు, తోట కూడా చూపిస్తారా? చూపిస్తాం. ఓకే, పపాయ తోట మనం చూసాం కదా. ఇప్పుడు మనం జామ తోటలో ఉన్నాము. వారిని అడిగి తెలుసుకున్నాం జామ తోటకి మరి ఎలాంటి సాగు చేస్తున్నారు అని చెప్పి. జామ తోటకు జాగ్రత్త తీసుకునేది ఒకే మేడం. కాకపోతే చెట్టు రౌండ్ చుట్టూ మిషన్ ద్వారా కొట్టాలి. కొడితే గడ్డి వెళ్ళిపోతుంది. గడ్డి వెళ్ళిపోయిన తర్వాత దాని జీవామృతం అనేది అది అలాగా తయారు చేయాలి. అది 3 రోజులు మక్క పెట్టి ఒక చెట్టుకు 1 లీటర్ చొప్పున 3 సార్లు వేయాలి. నెలకు 3 సార్లు వేయాలి. 20 లీటర్ల ఆవు మూత్రము, 20 లీటర్ల ఆవు పేడ, 2 కిలోల బెల్లము, 2 కిలోల శనగపిండి, 1 కిలో తైదపిండి, బెల్లము, ఇవన్నీ 3 రకాలు 5 రకాలు కలపాలి. 3 రోజులు మక్క పెట్టాలి. మక్క పెట్టి చెట్టుకు 1 లీటర్ చొప్పున నెలకు 3 సార్లు వేయాలి సార్. చెట్టుకు 1 లీటర్ బుడానికి. ఇక ఆ తర్వాత పైన కొట్టాలనుకుంటే 18 రోజులు మక్క పెట్టిన పదార్థాలు పైన కొట్టాలి సార్. పంపుతో కొట్టాలి. పైన అంటే మేము తయారు చేస్తాం సార్. ఇప్పుడు దీనికి ఎలాంటి సేంద్రియ పద్ధతులు వాడతారు, ఎలాంటి మందులు అంటే ఎన్ని రకాలు కలుపుతారు, ఎట్లా పోస్తారు అని చెప్పేసి అది మాకు చెప్తారా? చెప్తాను. 10 కిలోల పిండి, 10 కిలోల ఆవు పేడ, 10 లీటర్ల ఆవు మూత్రము, 2 కిలోల శనగపిండి, 2 కిలోల బెల్లము, 1 కిలో తైదపిండి, అవి 3 రోజులు మరగబెట్టాలి. 1 డ్రమ్ములో పోసి
రాగి పిండి, రాగుల పిండి, తైద పిండి అంటే రాగుల పిండి. అవి అవన్నీ కలిసి 3 రోజులు మక్క పెట్టాలి. దినానికి 3 పూటలు కలపాలి. కలిపిన మందు ఇది సార్. చెట్టుకు 1 లీటర్ ఈ నమూనా వేయాలి. ఇగో ఈ పద్ధతిగా బుడాంకాడు చెట్టుకు 1 లీటర్ ఈ పద్ధతిగా వేయాలి. రోజుకి ఎన్నిసార్లు పోస్తారు అట్లా? రోజు లేదు మేడం, నెలకు 3 సార్లు వేయాలి. నెలకు 3 సార్లు వేయాలి. ఇక పైన మందులు అంటే 18 రోజులు మొక్క పెట్టిన మందు నెలకు 3 సార్లు అది మందు కొట్టాలి. పిచికారీ చేసి దానికి ఎలాంటివి వాడతారు? 1 కిలో ఆవు నెయ్యి, 1 కిలో ఆవు నెయ్యి, 10 కిలోల పేడ తీసుకొని ఒక డ్రమ్ బకెట్లు వేసుకొని మంచి కలపాలి. చేతితో కలపాలి. కలిపి దాన్ని 3 రోజుల తర్వాత మళ్ళీ 10 లీటర్ల ఆవు మూత్రం తీసుకోవాలి. దాంట్లో డ్రమ్లో కలపాలి. ఆ తర్వాత 1 కిలో నెయ్యి అయిపోయింది కదా, మళ్ళీ 5 కిలోల బెల్లము, 5 కిలోల పెరుగు, 5 కిలోల పాలు, 5 కిలోల చెరుకు రసము, 5 కిలోల టెంకాయ పాలు, 5 లీటర్ల కళ్ళు అంటే తాటి కళ్ళు అయినా సరే, ఈత కళ్ళు అయినా సరే, కానీ మందు కలవంది. అవన్నీ కలిపి 18 అరటి పనులు కావాలి. 18 రోజులు మరగబెట్టాలి. రోజుకు 3 సార్లు తిప్పాలి. తిప్పిన తర్వాత ఉడబట్టి 1 డ్రమ్ము నీళ్లకు 2 లీటర్ల మందు పోసి పైన ప్రెస్ చేయాలి సార్. అది ఎన్ని రోజులకు ఒకసారి చేయాలి? 11 రోజులకు ఒకసారి. మొదళ్ళకు వచ్చేసి నెలలో 3 సార్లు, పైన వచ్చేసి పిచికారి 15 రోజులకు ఒకసారి. అది ఇప్పుడు పప్పాయి తోటకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? దానికి కూడా మొదళ్ళకి ఇట్లా పిచికారికి సేమ్ మందులా? పప్పాయికి అంతే, జామకంతే, మామిడి తోట కూడా అంతే సార్. మేము చేసేది 3 రకాల పంటలకు వేసుకుంటాం. కాకపోతే ఆకుకూరల కన్నుంటి తినే విటమిన్స్ కన్నుంటి ఇదే మందు వాడతాం. వేరే మందులు అంటే మేము వాడాం సార్. అందువల్ల వాళ్ళు వచ్చినందుకు మేము చెప్పేందుకు నా యొక్క ధన్యవాదాలు. అంటే ఇక్కడ పప్పాయ, జామ, నిమ్మనే కాకుండా ఇంకెలాంటి సాగు చేస్తూ ఉంటారు మీరు? ఏం లేదు మేడం, ఇవే ఉన్నాయి కాడికే చెప్పాలి. వచ్చే దగ్గర పూల మొక్కలు అవన్నీ ఉన్నాయి, కూరగాయల మొక్కలు, అవి మామూలుగా మీ వరకు వేసుకున్నాయా లేకపోతే? మా వరకు మేడం, మా సార్ వాళ్ళకు మాకు తిన్నికన కానీ బయటకు అమ్మటందుకు కాదు. ఈ 3 వస్తువులు అయితే అమ్ముతాం. ఎంతమంది ఈ సాగు పంటను చూసుకుంటూ ఉంటారు మీరు? 5 మంది మేడం, 5 మంది. ఒక మనిషి అయితే డైరెక్ట్ ఆవుల పశువుల కానీ ఉండవలసింది. వాటికి మేత తెస్తాడు, నీళ్ళు పోస్తాడు, నీళ్ళు తాపుతాడు. ఇక మేమేమో తోట చూసుకుంటాం సార్. కలుపు మందు భూమిలో గడ్డి వస్తుంది కూడా, పిచ్చి గడ్డి వస్తుంది కదా, అదంతా తీసుకుని 2 ఆడపిల్లలు ఉన్నారు, 2 మగ పిల్లలు ఉన్నాం. ఇక వాళ్ళంతా తీసుకుంటారు, ఆడపిల్లల మందు గడ్డి తీసుకుంటారు, మేమంతా మందు కొట్టుకుంటాం, ప్రెస్ చేసుకుంటాం సార్. ఇది మొత్తం ఎన్ని ఎకరాల్లో వేశారు? 20 ఎకరాలు సార్. 20 ఎకరాల్లో అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నది 12 ఎకరాలు కరెక్ట్ మొత్తం సాగుంది. ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు జనవరిలో మొక్కలు పెట్టాలని ప్లాన్ చేసినాం. ఇంకా 7 ఎకరాలు మధ్యలో ఉంది, పక్క సైట్లు ఉంది. దాన్ని కూడా ఇప్పుడు మళ్ళీ పెట్టాలి. ఒకసారి నిమ్మ తోట దగ్గరికి వెళ్దామా? నిమ్మ తోట లేదు మేడం, మామిడి తోట, పప్పాయి, జామ, మామిడి. సరే, మామిడి తోటకి వెళ్దామా? పెద్ద అయినా ఇప్పుడు అసలు ఏమేమి వాడతారు? సేంద్రియ ఎరువులు అంటే దానికి తయారీ ఎట్లా చేస్తారు? ఆవు చెట్టు బుడానికి వేయాలనుకుంటే 10 కిలోల పేడ, ఇది పేడ, 1 కిలో 2 కిలోల బెల్లము, 1 కిలో గోధుమ పిండి, 1
1 కిలో శనగపిండి, 10 లీటర్ల ఆవు మూత్రం ఇలాగ కలపాలి. ఈ మాదిరిగా కలపాలి. ఇంకా అవేనా ఇంకేమైనా యాడ్ చేస్తారా? ఈ బుడానికి ఖాళీ ఓన్లీ బలానికి కొరకు వేసేటందుకు. ఇవి 3 రోజులు మక్క పెట్టాలి. రోజుకు 3 పూటలు కలిపి 3 రోజులు మక్క పెట్టాలి. చెట్టుకు 1 లీటర్ చొప్పున 15 రోజులకు ఒక పారి నెలకు 3 సార్లు పోయాలి. ఈ విటమిన్స్ మన ఆర్గానిక్ మందులు అంటే ఇవే అంటారు. దీన్ని కాకపోతే గవర్నమెంట్ మందుల కన్నా బలమైన వస్తువు అని మేము తయారు చేసి కుడుతున్నాం సార్. ఇది దీని కథ. ఇక కొట్టేటివి అంటే పైన ప్రైస్ చేసేటివి అంటే అవి ఎలాగ ఉన్నాయి. అవి తయారు చేసినందుకు నా వద్ద లేవు. తయారైన వస్తువు ఉంది. తయారైన వస్తువు ఉందా? ఏది పిచికారీకా? ఒకసారి అది చూపిస్తారా? ఇది సార్. ఇది ఎలా తయారు చేస్తారు పెద్ద ఆయన? 10 కిలోల పేడ, 10 లీటర్ల మూత్రము, 5 కిలోల పెరుగు, 5 కిలోల పాలు, 1 కిలో నెయ్యి, 18 అరటి పండ్లు అన్నీ మా అక్క పెట్టి 18 రోజులు తిప్పాలి. దినానికి 3 రోజులు తిప్పాలి. 18 రోజుల తర్వాత ఉడబట్టాలి. 1 డ్రమ్ము నీళ్లకు 2 లీటర్ల ఈ జీవామృతం పోసి పైన ప్రెస్ చేయాలి సార్. ఇప్పుడు నెయ్యి అంటున్నారు, అది బయట నుంచి కొనుక్కొస్తారా లేకపోతే మీరు తయారు చేసుకుంటారా? మొత్తం ఆవులు ఉన్నాయి సార్. మూత్రంకి ఆవులే ఉన్నాయి, పేడకు ఆవులే ఉన్నాయి, పెరుగుకు ఆవులే ఉన్నాయి, నెయ్యికి ఆవులే ఉన్నాయి, పాలకు ఆవులే ఉన్నాయి, అన్నిటికి మొత్తం ఆవులే ఉన్నాయి. వేరే బయట కొనుక్కొచ్చే అవసరం ఏం లేదు సార్. తెలుసుకున్నాం కదా ఆ రైతన్న మాటల్లో సేంద్రియ పద్ధతుల్లో ఈ పంట సాగుని ఎలా పండిస్తున్నారో. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంది నవత టీవీ. చూస్తూనే ఉండండి నవత టీవీ.